భూమి నుండి తప్పించుకొని వెళ్ళబోతున్నాం. ఇక వచ్చే కాలంలో మన ప్రపంచం నుండి ఆయిల్ మొత్తం డ్రిల్ చేసి తీసేస్తారు. జనసంఖ్య పెరిగిపోతుంది. గ్లేషియర్ ఎరా మొదలయ్యి మన ప్రపంచమే పేలిపోతుంది. అవును నోబితా, అలాంటప్పుడు నువ్వేం చేస్తావు? మాకు అండర్ గ్రౌండ్ లో కూడా చోటు ఉంది కాబట్టి మేము అక్కడే ఉంటాం. కావాలంటే జియాన్ని కూడా మేము ఉంచుకుంటాం. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు? అయితే కామిక్స్, నా Telugu Cartoon India. స్నాక్స్, ప్లాస్టిక్ మోడమ్, నా నూడిల్స్. డోరేమోన్, నువ్వు కూడా భూమి నుంచి త్వరగా ఎస్కేప్ అయిపో. ఎక్కడికి ఎస్కేప్ అయిపోవాలి? అవును, ఎక్కడికి? మనం ఎక్కడికి తప్పించుకోలేము. డోరేమోన్, ఇప్పుడేం చెయ్యాలి? భవిష్యత్తు గురించి ఇప్పుడే ఆలోచించడం మంచిదే నోబితా, కానీ నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే అలా అంతా జరిగే అవకాశం లేదు. కానీ నాకు దిగులుగా ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి ఒక చోటు కావాలి కదా. తప్పించుకోవడానికి ఒక చోట మనం కనిపెడదాం. మనం ఇంకొక గ్రహానికి వెళ్ళాలి. అదే మనకున్న దారి. మనుషులు జీవించే గ్రహాన్ని కనిపెట్టడం చాలా కష్టం. ఎక్కడుంది? నేను వెతకలేను, నా వల్ల కాదు. నేనేదో ఒకటి చేసి కనిపెడతాను. మనం కావాలంటే ఆ గ్రహాన్ని మనకి తగ్గట్టు మార్చుకుందాము. అలాగే చేద్దాం. సరే, ముందు మనం ఆ చోటికి వెళ్దాం. నువ్వు సిద్ధమైన నోబితా? ఆ గ్రహంలో గాలి లేదు, అందుకే మనం ఎగిరిపోయాం నోబితా. ఇలాంటి గ్రహంలో మనం ఎలా ఉండగలం డోరేమోన్? సాలిడ్ ఎయిర్. దీన్ని చల్లామంటే గాలి చాలా సాలిడ్ గా మారిపోతుంది. అంతా బాగా జరిగిందా? అది కరిగిపోయిందనుకుంటాను. పూర్తయింది నోబితా, పద. అయితే పద. ఇంత చిన్నదిగా ఉందేమిటి? దీని డయామీటర్ 300 మీటరే ఉండుంటుంది. ఈ గ్రహానికి అదే సూర్యుడా? మరేం పర్వాలేదు, మనం ఒకసారి చుట్టొద్దాం. సరే డోరేమోన్, నువ్వు అటుపక్క వెళ్తావా? నేను ఇటువైపు వెళ్తాను. నువ్వు సిద్ధమైన నోబితా? గెట్ సెట్ గో. ఇక్కడ చాలా రాళ్లున్నాయి. చెట్లు లేవు, జంతువులు లేవు. నాకు తెలిసి నీటి చుక్క కూడా ఉండదు. నా కాళ్ళు చాలా తేలిగ్గా ఉన్నాయే. ఓకే, యా. వామో, నేను బయటికి ఎగిరిపోతున్నాను. నేనేదో ఒకటి చేయాలి. నేను దీన్ని ఉపయోగిస్తాను. నేను పైకి ఎగురుతూనే ఉన్నాను. అమ్మో, నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. అమ్మయ్య, నేను తప్పించుకున్నాను. ఇక్కడ గ్రావిటేషనల్ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ గ్రహంలో జీవించాలంటే అక్కడ చాలా విషయాలు మార్చాలి. ఎందుకంటే అక్కడ అసలు ఏమీ లేవు. కానీ మనం అక్కడ సరదాగా చాలా విషయాల్ని తయారు చేద్దాం. ముందుగా నీళ్లు. మొదలుపెట్టు. ఇక్కడ మనం సముద్రాన్ని తయారు చేసాం. నీటి పని అయిపోయింది. ఇప్పుడు కొండల్ని తయారు చేద్దాం. ఇదిగో తీసుకొచ్చాను. మట్టితో ఆడుకుంటున్నట్టుగా ఉంది, సరదాగా ఉంది. సరిగ్గా చెప్పావు. డోరేమోన్, ఏమిటది? ఇక్కడ సముద్రం ఉంది కాబట్టి మబ్బు తయారైంది. ఒక్కోసారి వర్షం కూడా పడొచ్చు. వావ్, మన భూమిలాగే తయారవుతోంది. ఇప్పుడు 2 కాంటినెంట్లు ఇంకా చిన్న చిన్న దీవుల్ని తయారు చేసాం.
సరే, ఈ కాంటినెంట్ మీద మనం ఒక కొండని తయారు చేసి ఇల్లుని కడదాం. మనం అటుపక్క ఒక మైదానం తయారు చేద్దాం. కొండ ఎత్తు 5 మీటర్లు దాకా ఉండాలి, సరేనా? ఇక్కడ ఒక నదిని తయారు చేద్దాం. అలాగే. అంతా సరిగ్గా జరుగుతోంది. భలే భలే. అవునా? అప్పుడే రాత్రి అయిపోయింది. ఇది భూమి కన్నా చాలా వేగంగా చుడుతోంది. అందుకే ఒకరోజు 3 గంటల్లో గడిచిపోయింది. ఆ, మనం ఇక్కడ ఉంటే నిద్రపోయి లేవడానికే టైం సరిగ్గా ఉంటుంది. జనరేటర్ సిద్ధమయ్యేదాకా మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీని యూజ్ చేద్దాము. దీన్ని ఉపయోగిస్తాను. ఈ లైట్ స్టాండ్ ని తీసుకువెళ్తాను. ఇప్పుడు మనం రాత్రిపూట కూడా పని చేయొచ్చు. ఇప్పుడు పచ్చదనం కావాలి. మన తోటలో ఉన్న చెట్టుని తీసుకొద్దాం. గడ్డి కూడా చాలా బాగుంటుంది. మనం ఎన్నో రకాల చెట్లని ఇక్కడ పాతి పెట్టాలి. త్వరగా త్వరగా. పొటాటోస్ ని పాతి పెట్టి తోటని తయారు చేద్దాం. నీటిని ఉప్పుగా చెయ్యాలి. బిగ్ లైట్. సరే, ఇప్పుడు సముద్రంలో వేద్దాం. 1 2 సముద్రం నీటిలా ఉంది. ఆ, ఆ, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఈ ప్రదేశం ఇప్పుడు చాలా అందంగా ఉంది. మనమంతా ఒక్క రాత్రిలో పూర్తి చేశాం. ఓ అవును, నేను షుజుకాకి ఇంకా స్నేహితులకి చూపిస్తాను. ఎస్కేప్ అవటానికి ప్లానెటా? ఏంటి, నువ్వు ఒక్కడివే ప్లానెట్ ని చేసావా? అద్భుతంగా ఉంది. ఇలాంటి ప్లానెట్ ఒకటి ఉందంటే మన ప్రపంచానికి ఏమైనా నాకు దిగులు లేదు. అండర్ గ్రౌండ్ షెల్టర్ కన్నా నువ్వు ఇక్కడ హాయిగా ఉండొచ్చు. నువ్వు చెప్పేది నిజమే నోబితా. అయితే సరే, ఏదైనా జరిగిందంటే మేమందరం ఇక్కడికి ఎస్కేప్ అయి వచ్చేస్తాము. దీని గురించి ఎక్కువగా మాట్లాడనక్కర్లేదు. ఆ, సరే. చూడండి, మన ప్లానెట్ కంప్లీట్ అయినందుకు మనందరం కలిసి పార్టీ చేసుకుందాం, సరేనా? అవును, పార్టీ చేసుకుందాం. కానీ మనం ఇక్కడ వండుకుని తినచ్చా? ఇంటి నుంచి గ్యాస్ తెచ్చుకుంటే చేయొచ్చని అనుకుంటున్నాను. మనం ఇక్కడ నూడిల్స్ ని తయారు చేసుకోవచ్చు నోబితా. ఓకే, నూడిల్ పార్టీ చేసుకుందాం. స్టవ్ తీసుకెళ్తాను. భలే రుచిగా ఉంది. మన ప్లానెట్ లో ఈ నూడిల్స్ తినడం అంటే చాలా బెస్ట్ అనుకుంటున్నాను. ఈ ప్లానెట్ ని మనం తయారు చేసాం కదా. సరే, వదులు నోబితా. ఇంటికొచ్చేసాను. ఏంటిది? ఏంటబ్బా, ఇక్కడ చాలా వేడిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. అవును, చాలా వింతగా ఉంది. ఏం జరుగుతుందబ్బా? సూర్యుడు ఇంతకు ముందు కన్నా కొంచెం పెద్దదైనట్టు అనిపిస్తోంది. అవునది నిజమే. రాను రాను అది పెద్దదైపోతోంది. అది ఇక్కడికే వస్తోంది. నాకు అర్థమైంది. ఈ గ్రహం సూర్యుడి చుట్టూ ఎక్స్ట్రీమ్ ఎలిప్టికల్ ఆర్బిట్ లా తిరుగుతుంది. అందుకే ఇది సూర్యుడి దగ్గరికి వెళ్తోంది. అందుకే వేడి కూడా ఎక్కువగా ఉంది. గడ్డంతా మాడి మసైపోతోంది. అందరూ త్వరగా ఎనీవేర్ డోర్ దగ్గరికి వెళ్ళండి. చాలా కష్టపడి దీన్ని తయారు చేశాను. నోబితా, త్వరగా రా. వేరే గ్రహాల్లో జీవించడం కూడా నిజంగా చాలా కష్టం. నువ్వు చేసిన ఈ ప్లానెట్ లో ఎవ్వరు బతకలేరు. నా మాట వినండి, నోబితాని నమ్మద్దు. పదండి వెళ్దాం.
అరే నోబితా, డోరేమాన్, అమ్మా ఏంటిదంతా? ఇల్లంతా ఇలా నాశనం చేసి పెట్టారు. అది ఎందుకంటే అంతేకాకుండా నా పర్మిషన్ లేకుండా గార్డెన్ లో ఉన్న చెట్లన్నీ తీసేశారు, భోజనాన్ని దొంగిలించారు. అసలు మీరు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? అమ్మా మీకు ఎంత అది ధైర్యం? కూర్చోండి. అసలు మీ ఇద్దరిని ఏం చేస్తానో చూడండి. అమ్మా నాకు చాలా భయం వేస్తుంది.